నమస్కారం. 3 రోజులుగా కంటిన్యూస్గా పడుతూ వస్తున్న మార్కెట్ సడన్గా ఒక్క రోజులో అంతా మారిపోతే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ! నవంబర్ 10, 2025న మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో సరిగ్గా ఇదే జరిగింది. సో, ఈరోజు మనం ఈ అనూహ్యమైన ర్యాలీ వెనుక ఉన్న కారణాలేంటో లోతుగా చూద్దాం. ఇది నిజంగా ఒక ట్రెండ్ రివర్సలా? లేక తాత్కాలిక ఉపశమనమా? రండి తెలుసుకుందాం. చూడండి, 3 రోజుల నష్టాల తర్వాత సెన్సెక్స్ ఏకంగా 319 పాయింట్లు పెరిగింది. అంటే మాటలు కాదు. గత 3 రోజుల్లో మార్కెట్ ఎంతైతే నష్టపోయిందో అదంతా కేవలం ఒక్క సెషన్లోనే రికవర్ అయిపోయింది. ఇది కేవలం సెన్సెక్స్ కథ మాత్రమే కాదు, నిఫ్టీ కూడా చాలా కీలకమైన 25,550 మార్క్ పైన బలంగా నిలబడింది. ఇది మార్కెట్ సెంటిమెంట్లో వచ్చిన ఒక మేజర్ షిఫ్ట్కి సంకేతమన్నమాట. సరే, అంతా బానే ఉంది, మార్కెట్ పెరిగింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ జోష్, ఈ ఆశావాదం ఇలాగే కంటిన్యూ అవుతుందా? సో ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా, ఈ ర్యాలీకి ఊతమిచ్చిన గ్లోబల్ న్యూస్ ఏంటి? ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్న సంకేతాలేంటి? చివరిగా, ఇకపై మనం వేటిని గమనించాలి? వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంతకీ ఇంత పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ్నించొచ్చింది? ఈ ర్యాలీకి మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన కారణం గ్లోబల్ మార్కెట్స్లో గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని కీలకమైన పరిణామాలే. గత 3 రోజుల్లో ఏం జరిగిందంటే, అమెరికా, చైనా మధ్య ట్రేడ్ టెన్షన్స్ తగ్గుతున్నాయనే సంకేతాలు వచ్చాయి. కొన్ని టారిఫ్లను తాత్కాలికంగా ఆపుతున్నారనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు అమెరికాలో గవర్నమెంట్ షట్డౌన్ ముగియబోతోందన్న పాజిటివ్ న్యూస్ కూడా వచ్చింది. ఈ 2 విషయాలు గ్లోబల్ ఇన్వెస్టర్ల మూడ్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఇక్కడ చూడండి, గత వారానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో. టారిఫ్లు, ఆంక్షలు అనే భయం నుంచి ఇప్పుడు కాస్త ఉపశమనం, సడలింపు అనే ఆశ వచ్చింది. చైనా ఎక్స్పోర్ట్ డేటా ఇంకా వీక్గా ఉన్నప్పటికీ ఈ టెన్షన్స్ తగ్గడమనే ఒక్క వార్త మార్కెట్లకు తక్షణ బూస్ట్ ఇచ్చింది. సెంటిమెంట్ చాలా వేగంగా మారిపోయింది. అయితే కథలో ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అంతా పాజిటివ్గా కనిపిస్తున్నా మార్కెట్ లోపల కొన్ని మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ ర్యాలీని మనం కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మార్కెట్ హీరోస్ ఎవరంటే, ముందుగా చెప్పుకోవాల్సింది ఐటీ సెక్టార్ గురించే. గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటంతో ఐటీ స్టాక్స్ దాదాపు 2% లాభంతో దూసుకెళ్లాయి. వాటితో పాటు మెటల్స్, ఫార్మా కూడా బాగా పెరిగాయి. సరే, కొన్ని సెక్టార్లు పెరిగాయి. కానీ కొన్ని రంగాలు మాత్రం ఈ పార్టీలో అస్సలు జాయిన్ అవ్వలేదు. ముఖ్యంగా దేశీయ ఎకానమీ మీద ఎక్కువ ఆధారపడే ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, పిఎస్యు బ్యాంక్స్, మీడియా వంటివి వెనకబడ్డాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇన్వెస్టర్లు ఇంకా సెలెక్టివ్గానే ఉన్నారు. అన్ని రంగాల మీద ఒకేలా నమ్మకం పెట్టట్లేదు. ఇక్కడే అసలైన వైరుధ్యముంది. ఒకవైపు స్టాక్ మార్కెట్ పెరుగుతోంది, చాలా సంతోషం. కానీ అదే సమయంలో ఇన్వెస్టర్లు సేఫ్టీ కోసం పరుగులు పెడుతున్నారు. ఇది చాలా విచిత్రమైన, ఆసక్తికరమైన పరిస్థితి. 1,23,100 రూపాయలు. ఇదేంటో తెలుసా? ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర. ఇది 2 వారాల గరిష్ట స్థాయికి చేరింది. మార్కెట్పై ఇంత ఆశావాదమున్నప్పుడు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి భయం ఇంకా పోలేదని చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. అసలు ఈ సేఫ్ హెవెన్ అంటే ఏంటి? చాలా సింపుల్. మార్కెట్లు బాగా పడిపోతున్నప్పుడు లేదా గందరగోళంగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ తమ డబ్బుని భద్రంగా దాచుకునే చోటు. సాధారణంగా స్టాక్స్ పెరిగితే గోల్డ్ వంటి సేఫ్ హెవెన్స్ విలువ తగ్గుతుంది. కానీ ఇప్పుడు రెండూ ఒకేసారి పెరుగుతున్నాయి. అంటే ఇన్వెస్టర్ల మనసులో ఇంకా ఎక్కడో ఒక మూల భయముందన్నమాట. సరే, ఇంతకీ మార్కెట్లోకి డబ్బులు ఎవరు పెడుతున్నారు, ఎవరు తీస్తున్నారు? ఈ డేటా చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు నవంబర్ 7న కొనుగోలు చేశారు. కానీ నెల మొత్తం మీద చూస్తే వాళ్లు దాదాపు ఫ్లాట్గా ఉన్నారు. మార్కెట్ పడిపోకుండా నిజంగా ఆదుకుంటున్నది, నిలబెడుతున్నది మాత్రం మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అంటే డిఐఐలే. వాళ్లు కన్సిస్టెంట్గా మార్కెట్కి సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పటివరకు ఏం జరిగిందో చూశాం, డేటాని అనలైజ్ చేశాం. మరిప్పుడు ముందుకెలా? భవిష్యత్తులో మనం వేటిమీద దృష్టి పెట్టాలి? ఏవి మార్కెట్ని నడిపించబోతున్నాయి చూద్దాం. అనలిస్ట్లో ప్రధానంగా కొన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. గ్లోబల్ రిస్క్ తగ్గడం వల్ల ఐటీకి మంచి జరుగుతుంది. ట్రేడ్ టెన్షన్స్ తగ్గితే మెటల్స్ లాభపడతాయి.
మార్కెట్ అస్థిరంగా ఉన్నా ఫార్మా ఒక డిఫెన్సివ్ సెక్టార్గా నిలబడుతుంది. ఇక బంగారం ధరలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన స్టాక్స్కి కూడా మంచి డిమాండ్ ఉండొచ్చు. ఇక రాబోయే రోజుల్లో మనం కొన్ని కీలకమైన ఈవెంట్స్ని గమనిస్తూ ఉండాలి. ఇవి మార్కెట్ డైరెక్షన్నే డిసైడ్ చేస్తాయి. యుఎస్ చైనా టారిఫ్ విరామం నిజంగా అమలవుతుందా? యుఎస్ ఇండియా మధ్య ఏదైనా ట్రేడ్ డీల్ వస్తుందా? యుఎస్ ప్రభుత్వం పూర్తిగా పనిచేయడం మొదలుపెడుతుందా? అన్నిటికంటే ముఖ్యంగా డిసెంబర్లో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఏం నిర్ణయం తీసుకుంటుంది? వీటిలో ఏ ఒక్కటి మారినా మార్కెట్ మొత్తం మారచ్చు. సో ఫైనల్గా మనమొక పెద్ద ప్రశ్న దగ్గర ఆగాం. మార్కెట్ ప్రస్తుతం పాజిటివ్ వార్తలకి, లోపల ఉన్న రిస్క్స్కి మధ్యలో నడుస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ర్యాలీ నిజంగానే ఒక టర్నింగ్ పాయింటా, లేక ఇది కేవలం ఒక పెద్ద తుఫానుకు ముందొచ్చే ప్రశాంతత? దీనికి సమాధానం రాబోయే రోజులే చెప్పాలి. చూస్తూ ఉందాం.